హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి ఉద్యోగ సంఘ నేత కీలక సంచలన ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగిందండి ఉద్యోగులకి సంబంధించి. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించకుంటే జీవిత కాలం బానిసలుగా అయితే బతకాల్సి వస్తుందని, అలా ఆ శాశ్వత బానిసలుగా మిగిలిపోకండి. పతనావస్థకు చేరుకున్న సంఘాలని, ఉద్యోగులని చైతన్యం పరిచేందుకు పోరాటం అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అయితే అన్నారండి. గుంటూరులో ఆదివారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల, పెన్షనర్ల సమావేశంలో అయితే ఆయన పాల్గొనడం జరిగింది. ఇక కొన్ని ఉద్యోగ సంఘాల వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆవేదననైతే వ్యక్తం చేశారు. ఇక రావాల్సిన సదుపాయాలను మొత్తానికి పక్కన పెడితే ప్రతి నెల కూడా 1వ తేదీనే జీతాలు కానీ పెన్షన్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందన్నారు. 1వ తేదీన జీతాలు చెల్లించాలని కోరుతూ గవర్నర్కి వినతి పత్రం అందజేస్తే తనపై కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. సమస్యలపై ప్రశ్నించినందుకు 4 ఏళ్లు నరకం అనుభవించానని ఆవేదననైతే ఆయన వ్యక్తం చేయడం అయితే జరిగిందండి. ఇక ఎమ్మెల్యే, ఎంపీలకు, న్యాయమూర్తులకు 1వ తేదీన జీతం వచ్చేలా చట్టం ఉందని, ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగస్వామ్యులేనని, మరి వీరికి ఎందుకు ఆ చట్టం చేయకూడదని అయితే ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఉద్యోగులకి దాదాపు 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఆదాయమే లేని రాష్ట్రంలో ఈ బకాయిలు ఎలా కడతారని నిలదీశారు. ఇంకా ఉద్యోగులకి సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించారండి. ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు నిర్వహించడం లేదని, ఉద్యోగులు చైతన్యం చేసేందుకే వీటిని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్లో ప్రతి ఉద్యోగి పాల్గొని ఖచ్చితంగా ఓటు వేయాలని, ఖచ్చితంగా 100% మొత్తానికి సక్సెస్ చేయాలని అయితే పిలుపునిచ్చారండి. మొత్తానికి ఖచ్చితంగా ఆయన మంచి మాటలైతే చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించకుంటే జీవితకాలం బానిసలుగా బ్రతకాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా పోరాడాలి. మీకు ఖచ్చితంగా ఏది న్యాయం అనిపిస్తే అది ఖచ్చితంగా చేసి తీరాలి, లేకపోతే జీవితకాలం బానిసలుగా అయితే బతుకుతాము అని చెప్పి ఈ విధంగా ఉద్యోగుల్లో చైతన్యం తెచ్చేందుకు ఒక సంచలన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.